ఓసారి ఊహించండి, భూమిపై మహాప్రళయం వస్తే మనిషి బతకడానికి అవసరమైన ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి అంతరించినా మన ఆశను బ్రతికించే అద్భుత ప్రదేశం ఒకటుంది. అదే సీడ్ వాల్ట్. ఇది నార్వేలోని ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు పర్వతాల మధ్య భూమికి 100 మీటర్ల లోతులో దాగి ఉంటుంది. ఈ అద్భుత నిర్మాణం బయట ఉష్ణోగ్రత ఎంత తగ్గినా పెరిగినా లోపల మాత్రం ఎప్పుడు స్థిరంగా -18 డిగ్రీల సెల్సియస్లో ఉంటుంది. ఇది విత్తనాలకు సరైన నిల్వ ఉష్ణోగ్రత. దీన్ని డూమ్స్డే వాల్ట్ అని కూడా పిలుస్తారు. అణు యుద్ధాలు, గ్రహశకలాల ఘీకొట్టడం, తీవ్రమైన వాతావరణ మార్పులు, ఎలాంటి విపత్తు వచ్చినా మానవజాతికి ఆహార భద్రతను అందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ వాల్ట్లో దాదాపు 1.2 మిలియన్లకు పైగా విత్తన నమూనాలు భద్రపరచబడి ఉన్నాయి. ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశం నుంచి బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, బంగాళాదుంపలు, కూరగాయలు, ఇలా ప్రతి రకం పంటకు చెందిన విత్తనాలు ఇక్కడ ఉన్నాయి. ఈ వాల్ట్ ప్రత్యేకత ఏంటంటే ఇది పర్మాఫ్రాస్ట్, అంటే శాశ్వతంగా గడ్డకట్టిన నేలలో ఉంది. దీనివల్ల ఒకవేళ కరెంటు సరఫరా ఆగిపోయినా కూడా ఇక్కడ సహజంగానే విత్తనాలు గడ్డకట్టిన స్థితిలో ఉంటాయి. సిరియా అంతర్యుద్ధం సమయంలో ఆ దేశంలోని విత్తన బ్యాంక్ ధ్వంసమైనప్పుడు ఈ సీడ్ వాల్ట్ నుంచే విత్తనాలను తిరిగి పొంది తమ పంటలను మళ్లీ పెంచుకోగలిగారు. మన భవిష్యత్ తరాలకు ఆహార భద్రతను అందించడంలో ఈ సీడ్ వాల్ట్ పాత్ర నిజంగా ఎంతో కీలకమైనది. ఇది ఒక అద్భుతమైన ఆలోచనే కదా. ఈ సీడ్ వాల్ట్ గురించి మీ అభిప్రాయం కామెంట్లలో తెలియజేయండి. ఇలాంటి నిజమైన నాలెడ్జ్ వీడియోల కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.